హాయ్ అండి, వెల్కమ్ టు ఏవీ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఈ శ్రావణ మాసం రోజు మా అమ్మవారిని నేను ఎలా అయితే పూజ చేసుకున్నానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అమ్మవారికి ఇష్టమైన ఎంతో గోరింటాకు మా పాప నేను అయితే ఇలా పెట్టుకున్నామండి. ఇప్పుడు తులసమ్మకి పసుపు కుంకుమ అయితే రాసి పైన పువ్వులతో డెకరేషన్ అయితే బయట అయితే ఇలా చేసుకున్నాను. గుమ్మానికి మామిడి తోరణం కట్టి ఇలాగా డెకరేషన్ ఐటమ్ అయితే పెట్టుకుని కింద వాకిట్లో పసుపు కుంకుమ అయితే ముగ్గులో వేసుకొని గుమ్మానికి పసుపు రాసి ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్గా పులిహార పులుసు అయితే కలిపేశానండి. ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటాను. నెక్స్ట్ బూర్లకి పూర్ణం అయితే ఓ పక్క ఉడుకుతుంది, ఓ పక్క పరవన్నానికి పాలు అయితే పెట్టేశాను. ఇప్పుడు చింతపండు పులిహార కలిపేశాను, ఆవడైతే రెడీ చేసేసాను. దద్దోజనం కూడా ఓ పక్క కలిపేశాను. తర్వాత శనగల తాలింపు వేసి పూర్ణాలకి బూర్లు అయితే పూర్ణం రెడీ చేశాను. బూర్లు వేసి ఓ పక్క పరవన్నం వండేసి చకచక పనులు అయితే మొదలెట్టి పెట్టేశానండి. ఇప్పుడు దేవుడి గదిని అయితే ఇలా అలంకరించుకున్నాను. పైన పటాలన్నిటికి పువ్వులు పెట్టి దీపారాధన అయితే చేసుకున్నాను. అమ్మవారిని విడిగా కింద అయితే అలంకరించి పెట్టుకున్నాను. పక్కన అమ్మవారిని తయారు చేసి పట్టీలు అయితే మొన్న చూపించాను కదా, ఆ పట్టీలు మెళ్ళ హారం కింద వేసి అమ్మవారికి అలంకరించి, అలాగే అమ్మవారికి చీర జాకెటు పళ్ళు ఎన్ని రకాల పళ్ళు అయినా పెట్టుకోవచ్చండి. ఇలాగా బౌల్స్ అయితే తాంబూలంలో పంచాను, జాకెట్ ముక్క బదులు ఇలా బౌల్స్ పంచి గాజులు పసుపు కుంకుమ అలాగే 7 రకాల నైవేద్యాలు అయితే పెట్టుకొని అమ్మవారికి నేను ఈ ఇయర్ అయితే ఇలాగ పూజ చేసుకున్నానండి. ఈ శ్రావణ మాసం మాకు ఎంతో సంతోషంగా ఇలా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకున్నాను. మీరు ఈ సంవత్సరం ఎలా అయితే చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సింపుల్గా అయితే నేను ఇలా చేశానండి. మా అలంకరణ మీకు కూడా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.